లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా యమునా పాఠక్ గారు, సో ఏం చెప్తారు? జేఎన్యూలో మీరు మొన్న రాత్రి నినాదాలు చూశారు. ఎట్లా ఇటువంటి యూనివర్సిటీస్ని ఎట్లా కంట్రోల్ చేయడం? నమస్తే అండి భరత్ గారు, మీకు అలాగే ప్యానలిస్ట్ అందరికీ కూడా. ఈరోజు దేశం ముందు ఇక్కడ పార్టీలు సిద్ధాంతాలు కాదు, లేకపోతే మిగతా వ్యక్తులు వ్యవస్థలో కాదు. ఈరోజు దేశ సవర్నిటీని దృష్టిలో పెట్టుకొని ఏవైతే జేఎన్యూ లాంటి యూనివర్సిటీస్ ఇటువంటి అంటే గత దశాబ్ద కాలం పాటు మనం విపరీతంగా కూడా జేఎన్యూ నుంచి ఇటువంటి నినాదాలు మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమాం ఈ వ్యక్తులందరూ కూడా వీళ్ళు మామూలు వ్యక్తులుగా మనం పరిగణనలోకి ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. భరత్ గారు, మీరు మీ ఓపెనింగ్ రిమార్క్స్ చాలా కరెక్ట్ గా కూడా ఇచ్చారు ఇందాక. ఢిల్లీ 2020 అల్లర్లు ఏవైతే జరిగాయో వీటి ముందు మనం చూస్తే పూర్తిగా కూడా రెచ్చగొట్టే ప్రసంగాలు, ప్రణాళికాబద్దమైన నిరసనలు, రోడ్లు ప్రాంతాలు బ్లాక్ చేయడం, ఇవన్నిటికీ కూడా హింస ప్రేరేపణగా కూడా మనము విధ్వంసాన్ని చూస్తాను. ఇందులో అనేక మంది అమాయకులు వాళ్ళ జీవితాలు కోల్పోయారు, కుటుంబాలు కోల్పోయారు, ఇల్లు సర్వనాశనం అయిపోయి. ఇది మామూలు విధ్వంసంగా మనం చూసే ప్రయత్నం కాదు. ఈ రోజు భావ ప్రకటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్తూ ఉంటాం మనము. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఎటువంటి హేట్రేడ్ వీళ్ళు విషం గమ్ముతున్నారనే దాని మీద మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇందాక మీరు అన్నారు విశ్వవిద్యాలయాలు ఎటువంటి వాటికి కేంద్రాలు, ఆలోచనలు పంచుకునే వేదికలుగా మనం చూస్తూ ఉంటాం. విజ్ఞానం అందించే వేదికలుగా చూస్తాం. కానీ ఈరోజు అల్లర్లు, విద్వేషము, ద్వేషము, దేశం పట్ల ద్వేషము, అల్లర్లు, రెచ్చగొట్టే ప్రసంగాలు ఇవన్నీ కూడా కేంద్రంగా ఈ రోజు జేఎన్యూ లాంటి యూనివర్సిటీస్ లో చూడడం అనేది నిజంగా దురదృష్టకరం. ఇందాక మీరు అన్నట్టుగా ట్యాక్స్ పేయర్స్ అమౌంట్ తోనే ఈ విశ్వవిద్యాలయ ఒక మనుగడ అనేది మనం చూస్తా ఉన్నాం. నిజంగా కూడా పేద విద్యార్థులు, బాగా టాలెంటెడ్ ఉన్న విద్యార్థులకి అవకాశం లేకుండా ఇలాంటి ఉన్మాదులకు ఇది కేర్ ఆఫ్ అడ్రస్ కావడం నిజంగా దురదృష్టకరం. దీన్ని ఖచ్చితంగా మీరు చూస్తూ ఉంటే ఇది మామూలు చట్టం కింద కూడా రాలేదు. యూఏపీఏ అంటాం. ఇది ఏంటంటే ఇది అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967 గా చెప్పబడుతున్నారు. ఎందుకంటే భారతదేశం యొక్క ఏకత్వము, సార్వభౌమత్వము, భద్రతకు ముప్పు కలిగే ప్రయత్నంలోనే ఇటువంటి చట్టం పెట్ట మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి చట్టాలు విద్యార్థుల మీద ఊరికే పెట్టరు. అది మనం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ రోజు ఇప్పటికైనా ఆ విశ్వవిద్యాలయం వాళ్ళు నిజంగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం, వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటా అనడం నిజంగా హర్షించాల్సిన అవసరం. ఎందుకంటే వీ విల్ నాట్ టేక్ ఎనీ నాన్ సెన్స్. ఈ రోజు ప్రధానమంత్రి గారి మీదో ఇంకో మంత్రి మీదో వారి యొక్క నిరసన ప్రకటించే అవకాశం ఉన్నప్పటికీ కూడాను, వాళ్ళకి ఎవరైనా నచ్చకపోతే ప్రసంగించే అవకాశం ఉన్నప్పటికీ కూడా పూర్తిగా ఇందాక మీరు అన్నట్టుగా భారతదేశం ఒక భౌగోళిక దీన్ని మనం కట్ చేసేసేయాలి, అలాగే సిలిగురి కారిడార్ కూడా బ్లాక్ చేయాలి, ఇలాంటి మాటలు చిన్న మాటలుగా ఎలా చూస్తామండి? విద్యార్థులు, వివేకం పంచేవాళ్ళు, దేశ హితం కోరుకునే వాళ్ళు, దేశం మీద ప్రేమ ఉన్న వాళ్ళు, దేశభక్తిని పెంపొందించే విద్యార్థులు ఈ రోజు దేశంలో విద్వేషాన్ని, దేశాన్ని భౌగోళికంగా మేము కట్ చేస్తాము, దీన్ని తీసేస్తామనే విషపూరితమైన ఒక భావాజాలాన్ని వీళ్ళు ప్రకటిస్తే వీళ్ళు అయ్యో పాపం విద్యార్థులు ఎలా అవుతారనేదే మన ప్రశ్న. కాబట్టి ఇక్కడ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉన్నప్పటికీ కూడా అది హద్దులు మీరి ఈ రోజు మనలో మనకి ఒక ఏకత్వంలో భిన్నత్వంలో ఏకత్వం అనే ఈ దేశాన్ని విడగొట్టే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. ఇది పూర్తిగా కూడా అన్లాఫుల్ గానే మనం చూడాలి. వీళ్ళ మీద నిజంగా కూడా నాకు తెలిసి ఇంతకీ సుప్రీంకోర్టు మొత్తం అందరిలో 2కి బెయిల్ ఇవ్వలేదు, మిగతా 5గురికి బెయిల్ ఇవ్వడం మనం చూస్తున్నాం. ఇన్ఫాక్ట్ దానికి కూడా నిజంగా ఒకసారి మళ్ళీ విచారించి సుప్రీంకోర్టు వాళ్ళ మీద కూడా మళ్ళీ ఆ బెయిల్ వెనక్కి తీసుకోవాల్సిందిగా, రివోక్ చేయాల్సింది కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇట్స్ అన్ అపీల్. ఇప్పుడు చిన్నదా నేరం పెద్దదా కాదు, ఒక నేరంలో అందరి పాత్ర ఉంది. A1, A2 నుంచి AN వరకు ఎవరైతే ఉన్నారో ప్రధానంగా వీళ్ళిద్దరికి బెయిల్ డినై చేసింది సుప్రీంకోర్టు. బట్ వాట్ అబౌట్ ద 5 అదర్ అక్యూజ్డ్? వాళ్ళు కూడా ఈ నేరంలో భాగమే. వాళ్ళు కూడా బయటికి వెళితే రేపొద్దున విట్నెస్ ట్యాంపరింగ్ కానివ్వండి, లేకపోతే నరేటివ్స్ మ్యానిపులేషన్ కానీ ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి సుప్రీంకోర్టు వాళ్ళ విషయంలో కూడా మళ్ళీ ఒకసారి పునర్విచారణ చేయాల్సింది కూడా మేము డిమాండ్ అంటే ఇది డిమాండ్, ఇది అపీల్, ఇది అన్ని రకాలు కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇటువంటి భావాజాలం ఉన్న వ్యక్తులను డెఫినెట్ గా మనం కట్ ఆఫ్ చేయాలి. ఈ రోజు వాళ్ళు దేశాన్ని కట్ ఆఫ్ చేయడం కాదు, ఇలాంటి భావాజాలాన్ని పెంచి పోషిస్తున్న వాళ్ళు, వీళ్ళ వెనకున్న వాళ్ళు, వ్యవస్థలుగా వ్యక్తులుగా ఎవరున్నారో వాళ్ళని కట్ ఆఫ్ చేయాల్సిన అవసరం ఎంతైనా మన మీద, ప్రజల మీద, దేశం మీద, ప్రభుత్వం మీద కూడా ఉన్నది. మౌనిక శంకర్ గారు.